పాటల పుస్తకాల నుంచి 421వ పాట. మన పరిశుద్ధ పాటల పుస్తకాల నుంచి 421వ పాట. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. అందరం కలిసి పాడుతూ ఉజ్జీవంగా చప్పట్లు కొడుతూ దేవనాన్ని కనపరుద్దాం. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుకారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుకారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. బంతులాడినారు, బాధలను పెట్టినారు, బంతులాడినారు, బాధలను పెట్టినారు. నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ. నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు. నాట్యమాడినారు, నడివీధిలో నడిపారు, నాట్యమాడినారు, నడివీధిలో నడిపారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి నవ్వింది ఒకరు, ఆ ప్రక్క నుండి పొడిచింది మరి ఒకరు. వెనుక నుండి నవ్వింది ఒకరు, ఆ
ప్రక్కనుంది పొడిచింది మరి ఒకరు, గేలి చేసినారు ఎగతాళి చేసినారు, గేలి చేసినారు ఎగతాళి చేసినారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. అందరం పాడదాం. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. 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 అందరూ కలిసి చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు చదువుదాం. 11 వచనాలు చదువుదాం. అందరూ కలిసి చదువుదాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. మనమందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, మీకు వందనాలు తండ్రి.
ఈ ఉదయకాల ఈ యొక్క లెంట్ మాసంలో మీ సన్నిధానంలో ప్రభా ఈ ఉపవాస దినమందు మీ సన్నిధిని నాయన ఈ రీతిగా దర్శించుకొని ఏగో నా తండ్రి ఉపవాస యాచనలు చేయడానికి మీరు కృపను అనుగ్రహిస్తూ ఏగో నా తండ్రి ఈ దినంలో ఈ ఉదయకాలం మీ సన్నిధిని సేవించడానికి ఇస్తున్న భాగ్యమును బట్టి వందనాలు. ఏగో నా తండ్రి మీ పక్షంగా నిలబడ్డ నాయన నా పెదవులను నా నాలుకను మీ అగ్నితో కాల్చండి. పరిశుద్ధమైన మాటలు మాట్లాడడానికి కృపను అనుగ్రహించండి. బిడ్డలు ఎంతో సిద్ధపడి వచ్చారు నాయన. ఏగో నా తండ్రి చెప్తున్న నాకు వింటున్న బిడ్డలకి అర్థమయ్యే రీతిలో మీ వాక్యాన్ని బోధించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక రకమైన పోరాటం ఉంది. అందులో మనం ఉన్నాం. మన నిరీక్షణ ఏమి అని అంటే యేసుప్రభుడు రాకడాలో రాబోతూ ఉన్నారు. ఆయనతో మనం ఎత్తబడాలి. అందుకే మనం ఈ ప్రయాస, ఈ ఉదయకాలం ఈ ఉపవాసాలు, ఈ యాచనలు ఇవన్నీ కూడా ఎందుకు ప్రయాస? ప్రభుతో ఎత్తబడాలి అని. హల్లెలూయా. 40 దినాలు యేసుప్రభు వారు ఉపవాసం ఉండి ఆయన పరిశుద్ధాత్మ చేత అరణ్యానికి కొనుపబడినప్పుడు సాతాను కూడా వెళ్ళింది అక్కడికి ఆయనను శోధించడానికి. యేసుప్రభు వారిని అడుగుతుంది, ఈ సాతాను అనకంటే ముందు ఇది దేవునికి దూత, దేవుని పరిచారకుడు, దేవుని యొక్క వెలుగు అలాగ చెప్పొచ్చు. ఎందుకంటే అసలు నాకు ఈ అధ్యాయం గురించి చెప్తే 2 శక్తుల గురించి చెప్పాలా, 2 వ్యక్తుల గురించి చెప్పాలా. ఈ అధ్యాయం నా మనసులో చాలా ఉంది చెప్పాలని, కానీ 20 నిమిషాలు ఏం సరిపోదు. అయినప్పటికీ మొత్తం చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ సాతాను గురించి చెప్పాలి అని అంటే ఒక రకమైన అసహ్యంగా కూడా ఉంది ఈ అధ్యాయం. ఒక యజమానుడికి ఒక పనోడికి ఉన్నటువంటి తేడా ఇందులో ఉంది. మీకు అర్థమవుతుందండి? ఒక యజమానుడికి ఒక పనోడికి ఉన్న తేడా ఉంది. ఈ యేసుప్రభు వారు మన దేవుడు సర్వాంతర్యామి. ఈరోజు ఇక్కడ ఎలా ఉన్నారో అమెరికాలో ఏంటి, ఆఫ్రికాలో ఏంటి, భూమి మీద అన్నంతటా కూడా ఆయన వ్యాపించి ఉండే దేవుడు. మనం చేసే ప్రార్థనలు ప్రభు అంగీకరిస్తాడు. వేరే దేశాల్లో చేసినా అది కూడా అంగీకరింపబడుతుంది. అలాగే సాతాను భూమి మీదకి త్రోసివేయబడ్డప్పుడు అది కూడా లోకంలో సర్వవ్యాప్తిగా ఉంది. మీకు అర్థమవుతుందండి? సాతాను కూడా లోకంలో సర్వవ్యాప్తిగా ఉంది. అందుకే ఈ అధ్యాయం మొత్తం నేను మాట్లాడిన, కానీ ఒక మాట మాట్లాడతాను. ఈ 4వ అధ్యాయం 10వ వచనంలో యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదనని. ఈరోజు నా యొక్క వాక్యం ఎవరికి మ్రొక్కాలి, ఎవరికి మ్రొక్కాలి? సాతాను అబద్ధికుడుగా భూమి మీద పడత్రోయబడిన తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, అసలు దీని గురించి నేను ముందు చెప్తా. కీర్తనలు 103వ అధ్యాయం ఒకసారి చూడండి. కీర్తనలు 103వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. 19 కూడా చదువునానా? యెహోవా ఆకాశమందు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఈయన ఏం చేయాలి అని రూల్ అని అంటే, ఈ సాతాను భూమి మీద పడకముందు, దేవుని దగ్గర నుంచి త్రోసివేయబడక ముందు, దేవుని దూతలారా, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడుడి, ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించండి. చాలు. ఇది ఏం చేసేది అని అంటే 19వ వచనంలో యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ రాజ్య పరిపాలన చేసే దానిలో ఇది ఏం చేసేది అని అంటే, ఆయనకి దూతల్లాగా, అంటే ఆయన చెప్పే పని చెయ్యాలి. ఆ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చాలి. ఆయన ఏ మాట చెప్తున్నాడో, ఆయన ఏ ఆజ్ఞ పెట్టి, ఇప్పుడు మనకు కూడా ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. ఏంటి అని అంటే, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఇట్లాంటి ఆజ్ఞలు పెట్టాడు. తర్వాత ఆయన యొక్క వాక్యాన్ని నెరవేర్చాలి. వీటి పని అది, ఈ దూతల పని అది.
ఒకానొక రోజు ఈ సాతానికి ఏమొచ్చింది అని అంటే, యేసు ప్రభు వారు ఉన్నటువంటి మహిమ మీద, యేసు ప్రభు వారు ఉన్నటువంటి సింహాసనం మీద ఒక ఫీలింగ్ వచ్చింది. ఈరోజు చర్చిలో ఉన్న వాళ్ళు కొంతమంది అపవాదుల్లాగా ఉన్నారు. దేవుని సంఘానికి వ్యతిరేకమైనటువంటి వారు. ఈ 40 దినాల ఉపవాసాల్లో మీరు బలపరచబడాలని ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నా, సాతాను మిమ్మల్ని ఎక్కడ పడద్రోయకూడదు కాబట్టి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు వారిని సాతాను ఏమడుగుతుందో తెలుసా? నువ్వు నాకు మొక్కితే ఏమంటాడు? నువ్వు నాకు మొక్కితే ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను నాకు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడ్ల ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తాను అంటది. ఈ భూమి మీద అన్నీ కూడా నీకు అసలు ఈ భూమి ఆయన మాట వల్ల కలిగింది. కనబడుతున్న దృశ్యం ఏదైతే ఉందో ఆయన ద్వారా కలిగింది. ఇది ఎంత అబద్ధికురాలు అయిపోయింది అని అంటే, సాతాను ఏమంటుందంటే, ఇది చేసినటువంటి ఆయన్నే పక్కన పెట్టి ఇది నాదే, నేను నీకు ఇస్తాను, నాకు సాగిల పడితే ఏమంటుంది? నాకు సాగిలి పడితే. ఇది ఎలాంటి స్థితిలో ఉండేది అని అంటే, దేవుని దగ్గర నుంచి త్రోసివేయబడక ముందు ఎలాంటి స్థితిలో ఉండేది? యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చించుతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీద కెక్కెదును, మహోన్నతునితో నన్ను సమానిగా చేసుకుందునని. ఏమంటుందండి? మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకంలో ఒక మూల త్రోయబడితివే. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి ఏమొచ్చింది అని అంటే, 12వ వచనంలో కూడా మీరు చదివితే, తెజో నక్షత్రమా, వేకు చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండవలసినటువంటి ఈ తేజో నక్షత్రం భూమి మీదకి ఎలాగా పడిపోయిందో మహోన్నతునితో సమానునిగా చేసుకుందాం అనుకుందంట. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతునితో సమానునిగా చేసుకుందాము అని అనుకొని అదేం చేసిందంటే ఇలాగా త్రోసివేయబడింది. ఈ త్రోసివేయబడినట్టు ఉందా అని అంటే అలాగేం లేదు. అది అబద్ధికుడు అనే వాక్యం సెలవిస్తూ ఉంది. మీ మధ్యలో ఎవరైనా అబద్ధికులు ఉన్నారనుకోండి, వాళ్ళతో మీరు జాగ్రత్తగానే ఉండాలి. మీరు జాగ్రత్తగానే ఉండాలి. సాతానే వాళ్ళని వాడుకుంటుంది. అబద్ధికులు మేము ఇదిగో బ్రతకడానికి అబద్ధాలు ఆడేటోళ్ళని చాలామందిని చూస్తాం. ఇప్పుడు మన దగ్గర చాలామంది అక్కోళ్ళు సినిమాలని, షికార్లని, లేకపోతే మిషన్ కుట్టడానికనో లేకపోతే ఇంకేదో చెప్పి మందిరానికి వస్తున్నారు. వారు దేన్ని సంపాదించుకుంటున్నారు? నిత్యరాజ్యాన్ని సంపాదించుకుంటున్నారు. నిత్యరాజ్యానికి వెళ్ళడానికి వాళ్ళు ఒక మార్గాన్ని సంపాదించుకుంటున్నారు. కొంతమంది అబద్ధికులు ఆడతారు. ఎంతలా ఆడతారనంటే, వారు నరకానికి వారు ద్వారాన్ని తెరుచుకున్నారు దీనిలాగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, వీరు నా ఆజ్ఞలకు లోబడి నా వాక్యాన్ని నెరవేర్చే దూతల్లాగా నా రాజ్యంలో పెట్టా. కానీ దీనికి ఏమొచ్చింది అనంటే, నాతో సమానునిగా చేసుకుందాం అన్నటువంటి కోరిక. సాతాను కోరిక ఎలాంటిది? నాతో సమానునిగా చేసుకుందాం అన్నటువంటి కోరిక ఎప్పుడైతే వచ్చిందో అది నేల మట్టుకు కూలబడింది. ఇంకొక వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం కూడా చదవండి. కాగా సర్వలోకము మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగలది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేమైందంటే అండి, దీంతో పాటు కొన్ని దూతలను కూడా తీసుకొచ్చేసింది భూమి మీదకి. దీంతో పాటు కొన్ని దూతలను కూడా తీసుకొచ్చేసింది. ఇప్పుడు ఇది ఏమడుగుతుంది యేసు ప్రభు వారిని అంటే, నువ్వు నాకు మ్రొక్కు. ఈరోజు నా వాక్యం ఏంటి అని అంటే, ఎవరికి మ్రొక్కాలి?
ఇది దేవుని ఆజ్ఞను పాటించి దేవుని వాక్యాన్ని నెరవేర్చే బలశూరులాగా ప్రభు ఎదుట ఉండవలసినటువంటి ఈ తేజో నక్షత్రం, ఈ వెలుగు చుక్క ఎట్లా అయిపోయిందంటే భూమి మీదకి త్రోసివేయబడి దానితో పాటు కొన్ని దూతలు కూడా పడిపోయి ఏమైపోయింది, సాతానుగా మార్చబడింది. అది అబద్ధికుడుగా మార్చబడింది. ఎంతగా అబద్ధికుడుగా మార్చబడింది అని అంటే నిజం ఎదుటికి వెళ్ళి గడగడ వనకాల్సింది పోయి, నువ్వు నాకు మ్రొక్కితే నేను ఈ లోక మహిమలన్నీ నేను నీకు ఇస్తా అని అంటుంది. ఏమంటుంది? ఈ లోక మహిమలన్నీ. అసలు ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు అసలు దీని మీద అసలు నాకు ఒక ఇంట్రెస్టే లేదు. ఎందుకంటే హామాను గురించి యూదులకి ఎంత బాధనో. యూదులు హామాను గురించి, నేను మొన్న ఈ మధ్యకాలంలో ఒక గ్రంథాన్ని చదువుతూ ఉన్నాను. మన పాస్టర్ గారు కొంతమంది నాకు కొన్ని బుక్స్ పంపుతూ ఉంటారు, నాకు ఇష్టమని. ఏదో ఒక బుక్లో ఉంది ఏమనంటే యూదులకి 5 చుట్టలు, గ్రంథపు చుట్టలు ఉండే, ప్రసంగి, సామెతలు, రూతు, ఎస్తేరు, ఇవి. ఆ గ్రంథపు చుట్టల్లో ఇదొక చుట్ట అనమాట. వీళ్ళు యూదులు ఏం చేస్తారనంటే వాళ్ళు సబాత్ టైంలో లేకపోతే వారి యొక్క విందు కాలాల్లో ఈ ఎస్తేరు గ్రంథాన్ని చదివినప్పుడు హామాను పేరు వచ్చిన ప్రతిసారి వారి కాలు ఇలా దులిపి ఇట్లా భూమి మీద ఇట్లా గట్టిగా కొడతారంట. ఎందుకో తెలుసా? వాళ్ళని నాశనం చేయాలనుకున్నటువంటి వారి పేరు చదవడానికి కూడా దేవుని మందిరంలో వారు అంతగా వారు అసలు ఆ నోటితో మేము ఆయనని ఆ పేరు తలుస్తున్నందుకు బాధపడుతూ దేవుడిచ్చిన విజయానికి సంతోషిస్తూ వారు అలాగా కాలుని నేల మీద కొడుతూ దేవుని మహిమపరుస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రభా నువ్వేంటో తెలుసు. యెషయా గ్రంథంలో ఉజ్జియా చనిపోయినటువంటి దినాల్లో యెషయాకు ఒక దర్శనం వచ్చినప్పుడు దేవుని దర్శనం ఎలా కనపడింది? సెరూపులు ఎలా కనపడ్డారు? 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ, దేవుడు ఏదైనా చెప్తే ఆ పని చేయడానికి, దేవుడు ఏదైనా ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞకి లోబడడానికి ఉండవలసినటువంటి ఈ దూత కింద పడిపోయి ఇప్పుడు యేసుప్రభు వారిని ఏమంటుందంటే నువ్వు దేవుని కుమారుడు అయితే, చూసావా భాష మారిపోయింది. ఏమంటుంది? భాషే మారిపోయింది. దొంగల మందిరాల్లో ఉంటారు, వ్యభిచారులు కూడా మందిరాల్లో ఉంటారు. నేను ఇలా చెప్పడానికి ఏమీ అధైర్యపడట్లేదు. నేను 23 సంవత్సరాల నుంచి ఈ పరిచర్యలో ఉన్నా కనుక మాట చెప్తా ఉన్నా. దేవుని బల్లలో అలాగ పాలు పంపులు పొందుతూ ఉంటారు. సిగ్గు లేదు వీళ్ళకి. దేవుని మందిరం అంటే భయం లేనటువంటి వారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 6వ అధ్యాయం 70వ వచనంలో, అందుకు యేసు నేను మిమ్మల్ని 12గా ఏర్పరచుకునలేదా? నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకున్నా, మీలో ఒకడు సాతాను. మీలో ఒకడు ఎవరంట? సాతాను. చాలు. హల్లెలూయా. యేసు ప్రభువారు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకుంటే అందులో ఒకడు సాతాను. ఎవరు? ఇస్కరియోతు యోధ. ఇలాగ సాతాన్లు మన మధ్యలో తిరుగుతూ ఉంటారు. నిజాన్ని ఎంతగా మర్చిపోతారంటే అసలు వాళ్ళ కళ్ళెదురు వాళ్ళు మనల్ని సృష్టించినటువంటి వారు, మనల్ని వాళ్ళకి లోబడాలి, మనం కృతజ్ఞత లేనటువంటి వారిగా నువ్వు నాకు నమస్కారం చేస్తే ఈ లోక మహిమలన్నీ నేను నీకు ఇస్తా. ఎందుకంటే అది కూడా భూమి మీద సర్వవ్యాప్తిగా ఉంది. మనం ప్రకటన గ్రంథంలో చూస్తే ఎప్పటి వరకు అనంటే దేవుడు 2వ రాకడికి వచ్చేవరకు అది సర్వవ్యాప్తిగా ఉంది. అందుకనే భూమి మీద అది కూడా అద్భుతాలు చేయగలదు, అది కూడా డబ్బులు ఇవ్వగలదు, అది కూడా బిల్డింగ్లు ఇవ్వగలదు, అది కూడా మనుషుల్ని నీ వశించాలి. అందుకే ధనవంతుడు గురించి రాశారు. ధనవంతుడు భూమి మీద ఉన్నంత కాలం కన్ను మిన్నుగా అనకుండా చచ్చిపోయాడు. తీరా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. అక్కడ వేదన పడుతూ అంటాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను పడిన ఈ యాతనలో పడకుండా నువ్వు ఈ లాజర్ని అక్కడికి పంపు అని అబ్రహామును వేడుకుంటాను. వేడుకోవలసిన దగ్గర వేడుకోవట్లేదు. ఎందుకు తెలుసా? భూమి మీద బ్రతుకున్నంత కాలం ధనవంతుడి జీవితంలో ఈ సాతాను దూరి కన్ను మిన్నుగా అనకుండా చేసింది. సాతాను దూరి కన్ను మిన్నుగా అనకుండా, నువ్వు తలుచుకుంటే 100 మంది పాస్టర్ల నీ దగ్గర రావడానికి రెడీగా ఉన్నారు, కానీ అవకాశం ఇవ్వలేదు ఆయన. సంఘంలో ఎవరికి మొక్కాలి? దేవునికి మనం మొక్కాలి. కానీ సాతాను ఏమని అంటుంది తెలుసా? నువ్వు నాకు మొక్కితే ఈ లోక మహిమలన్నీ నేను నీకు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి సాతాన్లకు మనం చాలా దూరంగా ఉండాలి 40 రోజుల్లో. అసలు నా వాక్యం ఇది కాదు, కొంచెం అర్థం అవడానికి. ఎందుకంటే నిన్న
పాస్టర్ గారు మాట్లాడారు కదా, మొన్న ఆగూరు మాట్లాడినటువంటి సామెతలు 30 అధ్యాయంలో దేవుని ఆగూరు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, 2 మనవలు నేను నీ దగ్గర చేస్తూ ఉన్నాను, నేను బ్రతికినంతలో నేను చచ్చిపోయే లోపు నాకేం చేయి, వ్యర్థమైన వాటి యందు వ్యర్థమైన మాటలు వాటికి నన్ను దూరంగా ఉంచు, లేదంటే అబద్ధానికి నన్ను దూరంగా ఉంచు అని అంటాడు. అబద్ధం అంటే ఎవరో తెలుసా? నువ్వు మాట్లాడేది కాదు, సాతాను ఈ యూదా ఇస్కరియోతులో ప్రవేశించినట్లుగా. హల్లెలూయా. నిన్నటి వరకు అపోస్తులత్వం పొందినటువంటి వాడు ఈ యూదా ఇస్కరియోతు. అపోస్తులు అంటే మనం అనుకుని కూర్చుని మాట్లాడుకున్నట్టు కాదు, వాళ్ళు వెళ్తూ ఉంటే కూడా ఒక అగ్ని అలా సంచరిస్తూ ఉండేది. హల్లెలూయా. వారు వెళ్తూ ఉంటే కూడా ఒక అగ్ని సంచరిస్తూ ఉండేది. వారు నీడబడితే కూడా స్వస్థపరచబడి. యేసుప్రభు వారు అన్నారు, మీరు వెళ్ళండి. నిన్న వాక్యం శేఖరని చెప్తా ఉన్నాడు, మీరు జాలినైనను సంచైనను చెప్పులైనను మీరు వేసుకోవద్దు, మీరు వెళ్ళిన దగ్గరల్లా మిమ్మల్ని ఎవరు చేర్చుకుంటారో అక్కడ తినండి, అక్కడ బస చేయండి. ఒకవేళ అక్కడ మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ దుమ్ము దులిపి రండి, నేను నా రాకడలో వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాను, కానీ మీకు మాత్రం ఏది తక్కువ కాదు, నేనే మిమ్మల్ని పంపుతున్నాను. అపోస్తులు అంటే పంపబడిన వారు అని అర్థం. దేవుని చేత పంపబడిన వారికి ఇంచుమించుగా దేవుని రిఫ్లెక్షనే వాళ్ళ మీద ఎంతగా అంటే అసలు ఈయన యూదా ఇస్కరియోత యేసుప్రభు వారా అన్నట్లుగా అంత మహిమ వారి పైన ఉంది. వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట అద్భుతాలు చేశారు. ఒక దగ్గర యేసుప్రభు వారితో అంటారు, ప్రభా మా ద్వారా దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, మా ద్వారా అవి జరుగుతున్నాయి, మా ద్వారా ఇవి జరుగుతున్నాయి అని అంటే, అప్పుడు యేసుప్రభు వారు అంటాడు, మిమ్మల్ని సాతాను ఒక మెరుపులాగా భూమి మీదకి దిగడం నేను చూసా. సాతాను ఎలా దిగడం చూశాను? భూమి మీదకి మెరుపులాగా దిగడం చూసా. అది మిమ్మల్ని పడగొట్టకుండా, ఇందులో ఈ మాయలోనే ఉంచకుండా జీవ గ్రంథంలో మీ పేరు ఉండాలని మీరు కోరుకోండి అని అంటాడు యేసుప్రభు వారు. అన్నారా? మీరు తర్వాత సువార్తలు చదవండి అన్నారు. అయితే ఇప్పుడు ఈరోజు దేవుని మొక్కవలసినటువంటి సాతాను ఏమంటుందంటే, నాకు మొక్కు, నేను నీకేం చేస్తాను, లోక మహిమలన్నీ ఇస్తాను. యేసుప్రభు వారు దాన్ని గద్దించాడు. ఏమన్నాడు? నీ దేవుడని యెహోవాకు మొక్కాలని నీకు తెలియదా అన్నట్లుగా యేసుప్రభు వారు అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తలో యూదా ఇస్కరియోతులో సాతాను, మీలో 12 మందిని నేను ఏర్పరచుకున్నా, ఒకడు మాత్రం సాతానే అని అన్నాడు. ఈరోజు సంఘాల్లో సాతానులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నా కళ్ళెదిరి అలా తిరుగుతూ ఉంటారు, అప్పుడప్పుడు అలాగా నా కళ్ళెదురే తిరుగుతూ ఉంటారు. ఈయన అపోస్తులత్వాన్ని పొందినటువంటి వాడు, ఈయన చెయ్యేస్తే స్వస్థతలు జరిగాయి. అంత మాత్రమే కాదు, కానీ యేసుప్రభు ఎక్కడ కార్యాలు చేస్తే అక్కడ వారి మధ్యలో ఈ యూదా ఇస్కరియోతు ఉన్నాడు. అది కూడా కాదు, కానీ యూదా ఇస్కరియోతు ఎంతలాగంటే సంచి కూడా మోస్తున్నాడు. యేసుప్రభు ఎంత నమ్మితే మనం సంచేస్తామో కలిగి, ఎంత నమ్మితే మనం సంచేస్తాం చెప్పండి. ఇప్పుడు ఈయన ఎంత కష్టపడి ఈ డబ్బులు సంపాదించేదానికి, సంఘంలో బేదలు ఉండొద్దు, సంఘంలో జరిగే కార్యక్రమాలకి డబ్బులు ఉపయోగపడాలి, లేకపోతే ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ సమృద్ధిగా ఉండాలి అని యేసుప్రభు వారి వాంఛ. ఇప్పుడు ఉన్న సేవకులు కూడా అదే కదా. అది ఏం చేశాడు? ఈయనకి సంచిచ్చాడు. అంటే ఎంత నమ్మితే సంచిచ్చాడు. సడన్గా ఈయనలోకి ఏం దూరిందంటే సాతాను దూరింది. వీడు అసలు సాతానే అని అన్నారు యేసుప్రభు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బల్లలో ప్రవేశించేటోళ్ళు, యేసుప్రభు రొట్టె ముంచి ఎప్పుడైతే ఇలాగా బల్లలో నాతో రొట్టెను ముంచినటువంటి వాడే పేతురు అంటాడు, ప్రభా మాలో ఎవరు సాతాను, నేనా 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 అంటే నాతో రొట్టెని ముంచిన వాడే వీడే సాతాను అన్నట్లుగా ప్రభువారు చెప్తాడు. వాళ్ళకి అది అర్థం కాదు. ఏదేమైనా మందిరాల్లో సాతానులు ఉంటాయి కాబట్టి మీరు ఈ 40 దినాల్లో వాటిల్ని జయించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నా వాక్యం, మనం ఒకవేళ ప్రభుకి మొక్కితే, ఇది చెప్పడానికి మొత్తం సరిపోదు కాబట్టి ఊరికే బ్రీఫ్గా అలా సాతాను గురించి చెప్పా. ఇంకొక రోజు వచ్చినప్పుడు దీని యొక్క క్రియలేంటి, దీని యొక్క తంత్రాలేంటి, దీని యొక్క శక్తి ఏంటి, ఇది మనుషుల్ని ఎలా పడగొడుతుంది, నువ్వు ఎలాగ ప్రభుతో బ్రతకాలనే విషయాలు మాట్లాడతాను. ఎందుకంటే ఇంకో 10 నిమిషాలే ఉంది. కానీ మనం మొక్కితే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఒక 3 చెప్తా. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. అందుకైనా ఎవరు మొరొక్కారంటే యేసుప్రభు వారికి
నేను ఈరోజు మ్రొక్కు గురించి చెప్తున్నా, మ్రొక్కే దాని గురించి చెప్తున్నా. సాతాను యేసుప్రభు వారిని మ్రొక్కమంది, అదంతా జరగదులేండి, అదంతా ఏ పని కాదు. దొంగలు దొంగలే, దొరలు దొరలే. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్తే, సృష్టిలో ఉన్నటువంటి పని చేసేవాళ్ళు అది అంతే. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యాన్ని నెరవేర్చే దూతల్లాగా ఉండవలసినది ఆయన మహోన్నతునిగా చేసుకుందామని, ఆయనలాగా అయిపోదామని అది కింద పడిపోయింది. కింద పడిపోయిన దానికి మహిమ ఉన్నట్టుగా దాని భాష మారిపోయింది. ఫస్ట్ ఎలా అంటే, నువ్వు దేవుడు అంటే దీనికి తెలుసా తెలీదా? తెలుసు. నువ్వు దేవుడు కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో, ఓకే, అంతవరకు పర్వాలేదు. నువ్వు దేవుడు కుమారుడివైతే నువ్వు పైనుంచి దూకు, అంతవరకు కొంత పర్లేదు. మనకు కూడా అలాంటివి వస్తాయి కదా. నేను ఒకసారి విజయవాడ వెళ్తూ ఉన్నాను, మేము మా ఫ్యామిలీ మొత్తం వెళ్తూ ఉంటే మాకు యాక్సిడెంట్ అయిపోయింది. పాస్టర్ గారికి మొత్తం ఇదంతా కళ్ళన్నీ మొత్తం చాలా భయంకరంగానే అయ్యింది. చెయ్యి మొత్తం అంతా ఇరిగిపోయింది. అయితే ఆ టైంలో ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చారు, కేజీ ఆంటీ అని. ఎందుకంటే ఈ మాటలు ఇది చాలామంది విన్నారు. ఈ మాటలు మిమ్మల్ని ఆదరణపరచడానికి, మిమ్మల్ని బలపరచడానికి మాత్రమే చెప్తున్నాను. అయితే కేజీ ఆంటీ అని అమ్మున్నప్పుడు ఉండేవాళ్ళ ఆంటీ. ఆమె ఒక రోజు నా దగ్గరికి వచ్చి, యాక్సిడెంట్ అయిన తర్వాత 10 రోజుల తర్వాత ఆమె నా దగ్గరికి వచ్చి, నువ్వు దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, దేవుడు నీతో ఉన్నాడని అందరు చెప్తుంటే విన్నాను, మరి ఇంత యాక్సిడెంట్ అయితే దేవుడు నీకు ముందు చెప్పలేదా? ఎంత పెద్ద యాక్సిడెంట్, ఎవరన్నా యాక్సిడెంట్ అవుద్దని తెలిస్తే వెళ్ళిపోతారండి. అలాగా మీరు వెళ్ళిపోతారు? మీరు చెప్పండి, మీరు వెళ్ళిపోతారు. అట్లాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడితే సాతాను దూరినటువంటి వాళ్ళు ఇలా ఒక పక్క అప్పులు అయిపోయి ఒక కుటుంబం కన్నీరు గారుస్తూ బాధపడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటారు తెలుసా? అసలు ఇంత అప్పు ఎందుకు అయిపోయిందో తెలుసా? నీకు ఎంత అప్పు ఎందుకు అయిపోయిందో తెలుసా? నీకు అసలు జ్ఞానమే లేదు. వాడికి తిండి లేక అయిందో, వాళ్ళ పిల్లలు అనారోగ్యాలు వచ్చాయినాయో, పరిస్థితులను బట్టయినాయో, సాతాను దూరితే అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణ లేనటువంటి మాటలు ఈ సాతాను అందుకే యేసుప్రభు అని అంటది, భాష మారిపోయింది. అదేదో పెద్ద దేవుడిగా ఊహించేసుకుని భూమి మీద నా ద్వారా కూడా అద్భుతాలు జరిగిపోతున్నాయి కదా. పాము కర్ర అయిపోయిందండి, కర్ర కింద పడితే పాము అయిపోయిందా? దీని మనుషులకు కూడా అవుతుందా? మాంత్రికులకి, శకునగ్రాణులకి అందరికి అయిపోతున్నాయా? ఈ నేల మీద కొడితే రక్తం అయిపోయిందా? వాళ్ళకు కూడా రక్తం అయిపోయిందా? దీనికి ఎలా ఫీల్ అయిపోతుందంటే, ఈ మొత్తం నా స్వాధీనంలో ఉంది, ఇక నేను ఏమైనా చేయగలను అని యేసుప్రభు వారితోనే ఛాలెంజ్ చేస్తూ ఉంది. ఈరోజు భక్తి జీవితంలో పరిశుద్ధులుగా బ్రతికే మనతో కూడా సాతాను ఇలా ఛాలెంజ్ చేస్తుంది. వీలైతే దీని గురించి వేరే రోజు మాట్లాడతా. ఈరోజు దేవునికి మనం మ్రొక్కితే వచ్చే దీవెన గురించి మాట్లాడుతూ ఉన్నాను. కుష్ఠరోగకుడు వచ్చి దేవునికి మ్రొక్కి, నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధినిగా చెయ్యి అని అడిగాడు. అడితే యేసుప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అని అన్నాడు. శుద్ధుడు అయిన తర్వాత అక్కడ కింద లైన్ ఒకటి ఉంది, చదవండి. అప్పుడు యేసు ఎవరితో ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తమై నీ దేహమును మళ్ళీ ఒకసారి వచ్చిన చదువు. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, ఎవ్వరికి ఏమీ చెప్పొద్దు, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించుమని వానితో ఎవరు చెప్పారు? ఈ మాట యేసుప్రభు వారు చెప్పారు. ఆదాము అవ్వకి కూడా దేవుడు ఒక మాట చెప్పాడు, మొత్తం మీరు తిరగొచ్చు, తినొచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ ఈ జీవవృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు. మంచి చెడు తెలివినిచ్చే ఫలాన్ని, ఈ జీవవృక్ష ఫలం అసలు వాళ్ళకు ఉన్నట్టే తెలియదులేండి, అది వేరే విషయం. ఈ మంచి చెడు తెలివినిచ్చే ఫలాన్ని తినొద్దు. దేవుని మాటకు లోబడినందుకు, సాతాను వాళ్ళని పాడు చేసినందుకు ఇలాంటి పాపం వచ్చింది. ఇక్కడ కూడా యేసుప్రభు వారు ఒక మాట చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మీరు ఫ్యాషన్గా వింటే, మా తమ్ముడు ఒకడు అంటాడు, ఈ డబ్బులన్నీ ఎత్తుకెళ్తే పాస్టరు వాడు ఇష్టం వచ్చినట్టు అవ చేస్తున్నాడు అంటే, పాస్టర్లు అవ చేస్తున్నారంట. రేపొద్దున దేవుడికి వాడు లెక్కప్ప చెప్పాలి కదా, ఎవరు ఇవ్వనోడు లెక్కప్ప చెప్పాలి కదా, తీసుకున్నవాడు దేవుడికి లెక్కప్ప చెప్తే తర్వాత విషయం. కుష్ఠం పోయే పని కాదు, అది ఎవరి వల్ల కాక ఆయన పాళెంలో ఉన్నాడు. యేసుప్రభు ఆ దారి నుంచి వెళ్తున్నాడని తెలుసుకొని, ప్రభా
నాయనా నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధునిగా చెయ్యంటే ఒక్క మాటతో అలా జరిగిపోయింది స్వస్థత. అక్కడ నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కావు అని ఎప్పుడైతే ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చిందో, ఆయన మ్రొక్కిన వెంటనే ఎవరు కుష్ఠరోగి మ్రొక్కి ఎవరికి మొక్కుతూ ఉన్నాడు? యేసుప్రభు వారికి ఒక రోగి మొక్కుతూ ఉన్నాడు. ఈరోజు రోగాలు వచ్చినా ప్రభుకి మొక్కరు, రోగాలు వస్తే చాలా స్టైల్గా నుంచి వెళ్ళిపోతున్నారు మందిరాల్లోనికి, స్టైల్గా నుంచి మోకాళ్ళు అనారోగ్యం అమ్మ బాగాలేదు అని అంటున్నారు. మ్రొక్కి దేవునికి నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్ము అని అన్నప్పుడు మోషే ఏ కానుకైతే నియమించాడో ఆ కానుకని నువ్వు అక్కడ సమర్పించి నీ దేహాన్ని యాజకుడికి కనపరుచుకో. హల్లెలూయా, హల్లెలూయా. లేవియకాండం 14వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం 2వ వచనం నుంచి మీరు చదివితే ఏమేమి ఇవ్వాలో, ఎలాగా ఆ యొక్క దోషం పోతుందో, ఎలాగా కుష్ఠవ్యాధి వచ్చినోడు పవిత్రపరచబడిన తర్వాత ఏమేమి చెయ్యాలో, యాజకుడికి ఎలా కనపరుచుకోవాలో, ఏ అర్పణ అర్పించాలో అక్కడ ఉంది. టైం లేదు కాబట్టి మీరు తర్వాత చదువుకోండి. అయితే నేనేం చెప్పాలని ఆశపడతా ఉన్నానంటే, పాత నిబంధనలో దశంభాగాలు కృతజ్ఞత అర్పణలు ఉన్నాయి కానీ క్రొత్త నిబంధనలో లేవు అని ఈ మధ్య చాలా ప్రాపగండను చేస్తూ ఉన్నారు. అవి మీరు నమ్మొద్దు. యేసుప్రభు వారు స్వయంగా చెప్తున్నాడు, మోషే నియమించినటువంటి కానుకని ఇచ్చి నీ దేహాన్ని యాజకునికి కనపరుచుకో. నీకు స్వస్థత రావాలి అని అంటే నువ్వు దేవునికి మ్రొక్కాలి. ఈ ఉదయకాలం నువ్వు ఎంతో ప్రయాసపడి ప్రభు సన్నిధికి వచ్చావు. క్యాన్సర్తో బాధపడుతున్న అక్క దూరదేశంలో ఉంది. ఇక్కడ కూడా చాలామంది అనారోగ్యాలతో బాధపడుతుండొచ్చు. ఒకవేళ నువ్వు ప్రభుకు మ్రొక్కడానికే వస్తే దేవుడు ఖచ్చితంగా నేను స్వస్థపరచడానికి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఈ సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి. ఆయన నీకున్న కీడును కొట్టివేయగలడు, ఆయన నీకున్న రోగాన్ని బాగు చేయగలడు. ఈ ఉదయకాల సమయంలో నేనేం చెప్తున్నాను అనంటే, దేవుని స్వస్థతను నువ్వు పొందుకున్న తర్వాత నువ్వు ఒక క్రమంగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ప్రభు మాట నువ్వు వినకపోతే తిరిగి నువ్వు పతనం అయిపోతావు, తిరిగి నువ్వు పతనం అయిపోతాం. ఒక ఇల్లు కొనుక్కున్నవాడు ఎంత ఇవ్వాలో తెలియాలి, ఒక బండి కొనుక్కున్నవాడు ఎంత ఇవ్వాలో తెలియాలి, ఒక మనిషికి రక్షణ కలిగితే ఎంత ఇవ్వాలో తెలియాలి. దేవుని సన్నిధిలో ఒక సంవత్సరం నిన్ను బతికిచ్చాడంటే దేవునికి నువ్వు ఏ అర్పణ అర్పించాలో నీకు తెలియాలి. క్రమం లేకపోతే నాశనాన్ని మనంతటికి మనమే కొని తెచ్చుకుంటాం. దేవునికి మొక్కాడు, స్వస్థపరచబడ్డాడు, యాజకునికి తన దేహాన్ని కనపరుచుకొని మోషే నియమించినటువంటి కానుకను అర్పించి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మోషే తీసుకున్నాడు అని కాదు, మోషే ఆ మాట చెప్పాడంటే పైనుంచి ఆల్రెడీ దేవుడు ఆ వాక్కును పలికాడు కాబట్టి ఆ కానుక చెల్లిస్తున్నాడు. అది తిరిగి ఎవరికి అర్పితం అవుతా ఉంది? యేసుప్రభు వారికి ఆ కానుక అర్పితం అవుతా ఉంది. నువ్వు అలా అనుకొని వేస్తే నీ కుటుంబం వర్ధిల్లుతుంది అంతే. నువ్వు బ్రతుకున్నంత వరకు రోగాలు నీ పైకి వచ్చిన దేవుడు దాన్ని తొలగించగలిగినటువంటి సమర్థుడు. హల్లెలూయా. 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 9వ అధ్యాయం మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. ఇప్పుడే చచ్చిపోయింది. ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె ఏమవుతుందని బ్రతుకుతుంది అని ఒక అధికారి వచ్చి వేడుకుంటా ఉన్నాడు. మామూలు ఆయన కాదైనా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధికారుల గురించి అప్పట్లో ఇట్లాంటి మందిరాలు ఫ్రీగా ఇచ్చేసినటువంటి వాళ్ళు, కపెర్నహూం ఈయన దీనికి అర్హుడే, మీరు రండి నాయన అక్కడ ఆయనకు స్వస్థత చేయండి. శతాధిపతి కూడా 100 మందికి అధికారులే. ఇప్పుడు 100 మందికి అధికారులకు పెద్ద విలువ లేదు, కానీ అప్పట్లో 100 మంది అధికారులు అంటే ఒక రాష్ట్రాన్నే పాలించేటటువంటి సిరియా అధిపతి ఉన్నాడు కదండి, సైన్యాధిపతి. ఆయన ఒక ఆర్మీని నడిపించాడండి. ఈయన కూడా ఒక అధికారే, ఒక అధికారంలో ఉన్నటువంటి వాడే. కూతురు చచ్చిపోయినప్పుడు దేవునికి మొక్కుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుప్రభు ఆ మధ్యలో రక్తస్రావం కలిగిన స్త్రీ తగులుతుంది, ఆమెకు స్వస్థత వస్తుంది. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తాడు యేసుప్రభు వారు. వెళ్ళిన తర్వాత గొల్లు చేసే వాళ్ళందరూ కూడా యేసుప్రభు ఆమె చచ్చిపోయింది, ఇప్పుడు ఎందుకు ఈయన తీసుకురావడం అని అక్కడ అవమానపరుస్తూ ఉంటారు ప్రభువారిని. కానీ ప్రభువారు నాకు స్థలం ఇవ్వండి, ఏమంటాడు, నాకు స్థలం ఇవ్వండి అని లోపలికి వెళ్ళి దాన్ని ముట్టగానే స్వస్థత వచ్చింది. లెగిసి మరణంలో నుంచి జీవంలోనికి ఆ చిన్న బిడ్డ వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ నేనేం చెప్పాలని అనుకుంటున్నానంటే, మ్రొక్కినప్పుడు దేవుని కృపని నువ్వు చూడాలి అని అంటే దేవునికి నువ్వు స్థలం ఇవ్వాలి.
దేవునికి ఏమి ఇవ్వాలి? స్థలం ఇవ్వాలి. చాలామంది అది ఇవ్వరు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదండి అంటారు. మా ఇంట్లో వాళ్ళు, నీ హృదయంలో స్థలం ఇవ్వడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడానికి ఏమన్నా సంబంధం ఉందా? ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పుడు కులం మార్చుకోలేం. ఇప్పుడు నువ్వు రాజుల కులం అనుకోండి, నువ్వు చౌదరిగా అయిపోగలుగుతావా? అయిపోలేవు. కానీ నువ్వు మతాన్ని మార్చుకోవచ్చు. అది హృదయంలో జరిగేటువంటి ఒక భాష. మతం అనేది ఒక ఆత్మలో జరిగేటువంటి క్రియ. ఏంటంటే నీ దేవుణ్ణి నువ్వు ఆయనకి స్థలం ఇవ్వాలి అని అంటే నువ్వేమో ఒక పెద్ద రూమ్ చూపించిన అవసరంలా. దేవునికి నువ్వేదన్నా ఇవ్వాలి అని అంటే నువ్వేమి పెద్ద నగలివ్వని అవసరంలా. అది నీ హృదయంలో జరిగే ఒక ప్రక్రియ. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు అంటాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుతూ ఉన్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే వాడితో నేను నాతో వాడు భోజనం చేస్తా. నువ్వు స్థలం ఇస్తే హల్లెలూయా హల్లెలూయా అని అనుకుంటాడు. అయ్యా ఈరోజు ఈ డబ్బులు వస్తాయా? ఈరోజు నాకు ఈ పని బాగా జరుగుతుందా? అసలు ఈరోజు ఈ పరిస్థితి నుంచి నేను తప్పించగలుగుతాను అంటే హృదయం అనే ద్వారం దగ్గరుండి ఆయన మాట్లాడతాడు. ఏమనంటే ఇదిగో నువ్వు ఇక్కడికి వెళ్ళు, నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్తాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు గుడారాలు జరుగుతున్నాయి కదా. యేసన్న గారు మరి మీరు చెప్పిన క్యాసెట్లో వింటే, నేను విన్న క్యాసెట్లో ఎలా ఉందంటే, ఆయన ఒకరోజు పరిచర్యకి వెళ్ళాలంట. బయలుదేరి పరిచర్యకి వెళ్తూ ఉంటే బస్సు కిక్కిరిసిపోయిందంట. ఎక్కడానికి అసలు సందే లేకుండా అయిపోయిందంట. బస్సు డ్రైవర్ ఏం పోరా పో అని తోసేసాడంట బస్సులో నుంచి ఆయనని. ఎందుకంటే ఈయనేమో ఒక మీటింగ్కి అందుకోవాలి, ఈ బస్సులో ఈయన ఎక్కి వెళ్ళాలి. ఈ బస్సు మొత్తం కిక్కిరిసిపోయింది. అప్పట్లో బస్సులు ఎప్పుడో 4 గంటలకు ఒక బస్సు, 5 గంటలకు ఒక బస్సు అలా ఉండేది కదా. ఊర్లో వాళ్ళందరూ ఎక్కేసరి ఈయనకి ఎక్కడానికి స్థలం లేదు. సరే ఏం చేశాడు ఆ కండక్టర్ ఏం చేశాడంటే ఈయన తోసేసాడంట. అక్కడ కూర్చుని మోకాళ్ళ మీద ఒకటే ఏడుస్తున్నాడంట. అయ్యా నేను నీ పని చేయాల్సిన వాడినై ఉన్నా, నన్నేమో ఈ బస్సులో ఇంతమంది ఉండడం వల్ల ఎక్కించుకోలేకపోయారని. కరెక్ట్గా ఇంకో 10 నిమిషాల నుంచి అటు నుంచి ఒక బండి వేసుకుని ఒక ఆయన, బండో మరి సైకిలో, దానిలో కరెక్ట్గా సైకిల్ వేసుకుని ఒక ఆయన వస్తా అన్నాడంట, ఇప్పుడే బస్సు మొత్తం అక్కడ లోయలో పడిపోయింది, ఎవరు ఒక్కళ్ళు కూడా బతికినట్టు లేరు అని. ఆ కర్ణాటక దగ్గర సేవ పరిచర్యకి వెళ్ళినప్పుడు అలాంటి అనుభవం ఒకటి. ఎందుకంటే ఆయనకి తెలీదు ఈ యాక్సిడెంట్ అవుతుంది అని. కానీ ఆయన హృదయం అనే తలుపు దగ్గర ఉన్నటువంటి వాడు, జీవం కలిగినటువంటి వాడు కనుక నిన్ను మరణంలోనికి, నిన్ను ఆ కీడలోనికి వెళ్లకుండా నిన్ను తప్పించడానికి ఆయన ఏం చేశాడు? అక్కడ ఆఫ్ చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు స్థలం ఇస్తావో, అధికారం అన్నాడు, అయ్యా నువ్వు నా కుమార్తె మీద చేయి పెట్టు చాలు, చచ్చిపోయింది కానీ నువ్వు నా కుమార్తె. ఆ విశ్వాసం ఎంత గొప్పదండి. హల్లెలూయా. దేవునికి మ్రొక్కేటువంటి వారు, ఈ 40 దినాలు దేవుని సేవించడానికి వచ్చిన నువ్వు నేను, దేవునికి మొక్కుకునేటువంటి నువ్వు ఏది దేవుని మీద ఆధారపడదు. దేవుని సన్నిధిలో అర్పణ అర్పించేదానిలాగా ఉండాలి. స్వస్థత జరగాలి అని అంటే. రెండోది, దేవునికి మొక్కే మనం దేవునికి స్థలం ఇచ్చేవారిగా ఉండాలి. అప్పుడే ఆయన నీ హృదయంలో పనిచేస్తాడు. నేను ప్రార్థన చేసుకుని వెళ్తా ఉన్నా, ఎందుకో నాకు అక్కడ వెళ్ళబుద్ధి కాలేదు, అందుకే నేను ఇంటికి వచ్చేసాను. అక్కడ ఏదో కీడు జరిగి ఉంటుంది, నిన్ను అందులో తప్పించడానికి దేవుడు నేను పక్కకు తీసుకొని వచ్చేస్తూ ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు సంచరించే దేవుడు, మన దేవుడు సర్వవ్యాప్తి. హల్లెలూయా. అదే అధ్యాయం, అదే మత్తయి సువార్త 18వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా. ఏమంటున్నాడండి? నీకు అంతయు చెల్లింతును, నీకు అంత, ఆయన అప్పున్నాడండి, అంతా చెల్లిస్తానని యజమానుడితో చెప్తా ఉన్నాడు ఈ దాసుడు. చెప్పం. ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అప్పు ఏం చేశాడంట? క్షమించాడంట. ఈయన చాలా అప్పున్నాడు. ఈ అప్పును యజమాని దగ్గరికి వెళ్తే, ఇప్పుడు 100 రూపాయలు అప్పున్నాడు అనుకోండి, లేకపోతే ఈయన 1,00,000 రూపాయలు అప్పున్నాడు. ఈయన యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను ఓర్చుకో, నేను ఎంత కట్టేస్తానయ్యా అని చెప్పి బతిమలాడుకొని యజమాని దగ్గర ఏడిస్తే, ఈ అప్పు చేసిన అన్నాడు కనికరపడి, వద్దులేరా, నేను అసలు నీకు మొత్తం మాఫీ చేసేసాను, నాకు అప్పే వద్దేమో వద్దు, పోనీలే అని పంపించేశాడు. పంపిస్తే వీడేం చేశాడంటే, వీడు 1,00,000 రూపాయలు ఆ యజమానుడు క్షమిస్తే, వీడు ఎవరికో ఒక 50 రూపాయలు అప్పిచ్చున్నాడు. ఎంతో కాదు, 50 రూపాయలు అప్పిచ్చున్నాడు.
ఆడి దగ్గరికి వెళ్ళిపోయి నా అప్పు తీర్చకపోతే నేనేం చేస్తాను, ఏం చేస్తాను, మీరు ఆ తర్వాత అధ్యాయం చదవండి ఎంత కఠినంగా ప్రవర్తిస్తాడో. ఆ విషయాలన్నీ అక్కడ చూసిన వారు వెళ్ళి ఈ క్షమించిన ₹1,00,000 క్షమించిన యజమానికి చెప్తే వీడిని తీసుకెళ్ళి ఏం చేయండి అన్నాడు, చెరసాల్లో పడేయండి అన్నాడు. నరకానికి పోవడానికి మన క్రియలే కారణం. నరకానికి పోవడానికి మన క్రియలే కారణం. జాగ్రత్త. దేవునికి మొక్కుతున్నావు మంచిదే, దేవుడు నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు కూడా ఇతరులను క్షమించేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, దేవుడు నీకు స్వస్థతనియడానికి సమర్థుడు. 2, దేవుడు నువ్వు చచ్చిపోయినా నిన్ను లేపడానికి సమర్థుడు. 3, నిన్ను క్షమించడానికి సమర్థుడు. నువ్వు మొక్కితే, ఇప్పుడు ఉదయకాలం నువ్వు మొక్కడానికి దేవుని సన్నిధికి వచ్చావు, కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధిని నువ్వు అర్పించాలి. దేవుని సన్నిధికి నువ్వు స్థలం ఇవ్వాలి. దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలంటే క్షమించేవాడిగా ఉండాలి. ఎప్పుడైతే 3 చేస్తావో దేవుడు నీ మొక్కుబడిని, లేకపోతే నువ్వు చేసేటువంటి ప్రార్థనని, నువ్వు ఈ ఉదయకాలం వచ్చిన ఈ ప్రయాసని దేవుడు వ్యర్థపరచకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ 40 దినాల ఉపవాసంలో నువ్వు చిగురు పెడతావు. ఎంతలా పెడతావంటే నేను చెప్తున్నాను, ప్రభు నామాన్ని బట్టి మరలా తిరిగి నువ్వు ఈ లెంట్ డేస్లో ప్రవేశించినప్పుడు అసలు ఇది జరగదు అన్నది దేవుడు నా జీవితంలో చేశాడని నువ్వు చెప్తావు. దేవుడు అట్టి కృప కలగాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్న దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. శంకర్ ప్రార్థన చేస్తాం. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీ నామానికి మహిమ కలును గాక. ఇంతవరకు ప్రభా నీ ప్రియ బిడ్డను దైవదాసులను నిలబెట్టుకొని మీరు మాట్లాడి ఉన్నారు. అవును ప్రభా, అలనాడు తండ్రి అపవాది చేత అయా ఎంతగానో శోధించబడి మా కొరకై ప్రభా కల్వరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన మా ప్రభా నీకు వందనాలు. ఇదిగో ప్రభా, మీ హృదయంలో చోటిస్తే చాలు నేను నివసిస్తాను, నా యొక్క కృప మీకు తోడుగా ఉంటుందని వాక్యము సెలవిచ్చింది. జీవము కలిగిన నీ మాటల చేత ప్రభా మీరు మాట్లాడినందుకై వందనాలు. ఇదిగో ప్రభా, ఉదయకాల సమయంలో తండ్రి నాతో మాతో నీ సమయోచితమైన మాటల చేత ప్రభా మీరు బలపరిచి స్థిరపరిచినందుకై వందనాలు. ఇదిగో ప్రభా, మా ప్రియులు మా బిడ్డలు తండ్రి చేస్తున్నటువంటి ప్రార్థనలన్నిటిని ఉపవాసములో మీరు ఆలకించి జవాబు దయచేయండి ప్రభా, నీకు స్తోత్రములు. ఇంకా బహుబలంగా మా దాసులను మీరు వాడుకొని సముచితమైన నీ మాటల చేత ఇంకనూ ప్రభా సంఘాన్ని బలపరిచి కృప చూపి సహాయం చేయమని వచ్చిన ప్రభా. ఇగో నాయన, ఉదయకాలంలో తండ్రి వేకువ జామున నీకు మొరపెట్టి భాగ్యమును నాకును మాకు సంఘానికి ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియులు మా కుటుంబాలు క్షమకాలంలో ఉంటుండగా అయా నీ ఆదరణ ఓదార్పును కలుగజేసి నీ కృపతో జ్ఞాపకం చేసుకొని అనుదినము తండ్రి నీ కృపలో నాయన ప్రార్థించే కృప నాకు మాకు సంఘానికి దయచేసి నామను మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి